మానసిక ఉల్లాసానికి, శరీర దృఢత్వానికి క్రీడలు ఎంతగానో దోహదపడతాయని స్పెషల్ ఆఫీసర్ గణేష్ అన్నారు. క్రీడాకారులను ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని వెల్లడించారు. సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండల కేంద్రంలోని జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో మండల స్థాయి సీఎం కప్ క్రీడలను అధికారులు ప్రారంభించారు. వివిధ గ్రామాల నుండి కబడ్డీ, వాలీబాల్ క్రీడాకారులు పోటీల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్పెషల్ ఆఫీసర్ గణేష్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లోని క్రీడాకారుల్లో ఉన్న నైపుణ్యాన్ని వెలికి తీసేందుకు సీఎం కప్ ఎంతగానో దోహదపడుతుందని తెలియజేశారు. మండల స్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారిని జిల్లా స్థాయికి ఎంపిక చేయడం జరుగుతుందని తెలిపారు. ప్రతి గ్రామం నుండి క్రీడాకారులు సీఎం కప్ పోటీల్లో పాల్గొని తమ ప్రతిభను చాటాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ గణేష్ రెడ్డి, ఎంఈఓ ప్రవీణ్ బాబు, అంజయ్య, ఎంపీఓ జహీరుద్దీన్ పలువురు పాల్గొన్నారు. ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న రాష్ట్ర స్థాయి క్రీడా ఉత్సవాల్లో భాగంగా 6, 7, 8 తేదీల్లో వివిధ గ్రామాల్లో క్రీడా పోటీలు నిర్వహించి గ్రామాల్లో గెలుపొందిన విజేతల్ని మండల స్థాయిలో 10, 11, 12 తేదీల్లో నిర్వహిస్తారు. ఈ పోటీలో గెలుపొందిన విజేతల్ని జిల్లా స్థాయిలో 16, 17 తేదీల్లో పోటీలు నిర్వహించి తర్వాత రాష్ట్ర స్థాయిలో నిర్వహిస్తారు. ఈ సందర్భంగా వివిధ గ్రామాల నుంచి వచ్చిన క్రీడాకారులందరికీ శుభాభినందనలు. వారు క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించి విజేతలుగా నిలిచి జిల్లా స్థాయిలో మన మండలానికి పేరు తేవాలని ఆశిస్తూ వదిలిన తర్వాత యువత చాలా తప్పుదోవ పడుతుందనేటువంటి ఉద్దేశంతో గ్రామాల్లో ఉండేటువంటి యువతలో శారీరక పటుత్వాన్ని, తర్వాత మానసిక ఉల్లాసాన్ని, తర్వాత మనకి టీం వర్క్ అంటే టీం వర్క్ అనేటువంటివి ఈ లక్షణాలు రావాలనేటువంటి ఉద్దేశంతో ప్రభుత్వం ఒక చక్కటి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మన మండలం నుంచి వచ్చినటువంటి వివిధ గ్రామాల క్రీడాకారులు ఈ ఆటలలో గెలుపు ఓటమి అనేటువంటిది రెండూ ఉంటాయి. కానీ మీరు గెలుపు ఓటమిలు చూసుకోకుండా ఒక చక్కటి టీం వర్క్ని ప్రదర్శించి ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ చేశారని నేను ఆశిస్తూ